మనం కానీ చూసుకుంటే ఇప్పుడు ఇక్కడే కాకినాడలో వర్షం స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ ఈదురు గాలులు కూడా ఉంది. కనీసం గొడుగుని పట్టుకోలేని పరిస్థితి. ఇంకొక మనిషి గట్టిగా పట్టుకుంటే కానీ ఈ ఈ ఈ గాలికి తట్టుకునే పరిస్థితి లేదు. ఇద్దరు మనుషులు పట్టుకున్న గొడుగును చూడొచ్చు మనం ఏ విధంగా గొడుగు కూడా గాలికి ఊగిపోతుందో. దాదాపుగా 60-70 కిలోమీటర్ల వేగంతో ఇది కనపడుతోంది. చాలా వరకు సత్యన్న ఈ గొడుగుని హ్యాండిల్ చేయడం చాలా కష్టమైన పరిస్థితి. అందుకే మన రిపోర్టర్ని మళ్ళీ తోడుగా పెట్టాల్సిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. అటువంటి సిచ్యువేషన్ చూసామంటే గొడుగు ఇరిగిపోతుందేమో అని. ఇది ఆల్రెడీ మన గొడుగు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అటువంటి గొడుగు కూడా ఇక్కడ ఉండే పరిస్థితి లేదు. అంటే అటువంటి సిచ్యువేషన్ గాలులు ఇప్పుడే స్టార్ట్ అయినాయి. ఆల్మోస్ట్ ఆల్ ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా ఇక్కడ మనం కానీ ఒకసారి చూస్తే ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా మొత్తం జనాలందరినీ కూడా ఖాళీ చేసేశారు. ఆల్మోస్ట్ ఆల్ ఖాళీ చేసేశారు. గాలి విపరీతమైన పరిస్థితి. పోలీస్ కంప్లీట్గా ఈ ప్రాంతాన్ని ఉదయం నుంచి జరుగుతున్న హడావిడి ఈ మొత్తాన్ని ఖాళీ చేయించేసింది. ఇక్కడ నుంచి ఉండడానికి ఎవరు లేదని చెప్పింది. ఇక్కడున్న గ్రామాల్లో ఉన్న లేదు కొత్తపట్నం విలేజ్లో ఉన్న పబ్లిక్ మొత్తాన్ని కూడా వేరే ప్రాంతాలకి తరలించేసింది. ఎక్కడ ఎవరు ఈ ప్రాంతంలో ఉండడానికి లేదు అని చెప్పిన పరిస్థితి. ఒకవైపు సముద్రం నుంచి చూసుకుంటే ఎటువంటి అలజడి చూడొచ్చు. సముద్రం దగ్గర వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తాను. సముద్రం దగ్గర పూర్తిగా జల్లులు లేకపోతే సముద్రం దగ్గర నుంచి వచ్చే అలలు పెద్ద ఎత్తున పడుతున్న పరిస్థితి. వర్షం పెద్ద ఎత్తున కురుస్తోంది సచిన్, మామూలు కాదు. చాలా చాలా హార్ష్గా తగులుతోంది. అసలుకి హ్యాండిల్ చేయడం చాలా కష్టంగా ఉన్న పరిస్థితి. కంప్లీట్గా వర్షంకి సంబంధించిన స్టార్ట్ అయిపోయింది. తుఫాన్ ఇంపాక్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయిందనేది చాలా క్లియర్గా అర్థమైపోతుంది. అసలు కంప్లీట్గా ఈ వర్షంలో ఇంత అంటే తుఫాను ముందు ఎటువంటి వర్ష బీభత్సం ఉంటుందో నేను ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎగ్జాక్ట్గా నేను ఒక రకంగా తుఫాను ముందు లేదు తుఫాను సమయంలో జరిగే వర్షంతోనే నేను ఉండాల్సిన పరిస్థితి. సో ఇటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. పూర్తిగా కూడా అసలు కంప్లీట్గా సముద్రం దగ్గర నుంచి అలలు కావచ్చు, లేకపోతే వస్తున్న ఇంపాక్ట్ కావచ్చు, వీటన్నిటికీ అప్పటికి నేను ఒక సపోర్ట్తో ఉన్న గొడుగు అంటే ఆ వర్షం నీళ్లు ఎంత ఫోర్స్గా కొడుతున్నాయంటే మీరు అర్థం చేసుకోవాలి. ఈ గొడుగుని కూడా దాటుకొని అసలుకి ఏదో ఒక రాళ్ళతో కొట్టినట్టుగా అంత వేగంగా వర్షపు చినుకులు ఇక్కడ పడుతున్న పరిస్థితి అయితే మనకి కనపడుతుంది. అంత స్పీడ్గా వర్షం కూడా పడతా ఉన్న పరిస్థితి.